చెప్పా కదా, ఉప్పు కారం కలిపేసిన తర్వాత పచ్చడి అయితే చాలా బాగా వచ్చేసేసింది. అదే మా జియా నేను కొంచెం పోయిరా పప్పు పసుపు అంటే ఎక్కువ పోసేసింది. దాన్ని తీసి పక్కన పెట్టేశాను. నేను కదా ఒక హాఫ్ కేజీ కారం మాత్రం కలుపుతున్నాను. ఎందుకంటే ముక్క పచ్చడి ఒక 10 డేస్ 20 డేస్ అలా వస్తుంది. మళ్ళీ పచ్చడి మళ్ళీ పెట్టుకుందాం అనుకుంటున్నాము. అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. పచ్చడి అయితే మంచి స్పైసీగా, అంటే మరీ ఎక్కువ స్పైసీ ఉన్న పిల్లలు తినరు కాబట్టి ఇది ఆవకాయ కారం మాత్రమే కలర్ఫుల్గా ఉంది. ఇది ఆవకాయ కారం. అందుకని ముందుగా ఏం చేసేయాలంటే ముక్కలన్నీ ఆరిపోతాయి కదా, మనం ముక్కలు కట్ చేసేసుకొని ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరబెట్టాలి, ఎండలో పెట్టకుండా. అవి ఆరిపోయిన తర్వాత అవి ఆయిల్లోని కొంచెం ఆయిల్ కొంచెం పోసేసి అన్నిటిని కలిపేసేసుకోవాలి. చూసారా ఎలా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం కలిపేస్తే చూసారా షైనింగ్ వస్తుందంటే అన్ని ముక్కలకి ఆయిల్ పడితేనే అప్పుడు ఉప్పు కారం పసుపు మనం ఇక్కడ కలుపుతున్నాం కదా మసాలా అనేది చక్కగా పడుతుంది. మసాలా పడుతుంది. ముక్కలు అయితే మొత్తం ఆయిల్తో తడిపేసేసాను. చూసారా ఇంకేమైనా ఉందేమో జీడులు అలాంటివి ఉన్నాయేమో చూస్తున్నాను. పైన జీడు పైన పొర వస్తుంది, దాన్ని కూడా తీసేయాలి. నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు కావాలంటే కామెంట్ చేసి చెప్పేయండి. ఈ విధంగా కారం అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవి ముక్కల్ని మనం ఎన్ని కావాలో అన్ని తేప కొంచెం అలాగ కొన్ని కొన్ని కలుపుకొని మనం బకెట్లోని పెట్టుకోవాలి. బకెట్ పెట్టే ముందు ఏం చేయాలంటే ఆ బకెట్లో కొంచెం ఆయిల్ పోసేసి ఈ విధంగా కొంచెం ఆయిల్ పోసేసి బకెట్ని నీట్గా పెట్టేసుకోవాలి. అలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే డ్రైగా ఉంటూ కొంచెం బూజు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫుల్గా రెడీ అయిన కాయలు కాదు కాబట్టి అంత మళ్ళీ బూజు రావడం, టేస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఏమంటే ముక్కలన్నీ తడిపేసేసి ఆయిల్తో ఈ విధంగా ముక్కల్ని చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని మనం బకెట్లోకి మార్చుకోవాలి. చూసారు ఉప్పు కారం మన చేతిలోనే ఉంటుంది ఆవకాయ కలపడం టేస్ట్ అనేది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపించేస్తున్నాయి ముక్కలు. అలాగా కొన్ని కొన్ని తీసేసి అందులో ఆయిల్తో ఆల్రెడీ దాని నిండా కలిపేసేసి మొత్తం అంటించేసాను. ఇప్పుడు మనం ఇలా కలిపిన ముక్కల్ని కొంచెం కారం వచ్చేలాగే వేసుకోవాలి. ముక్కకి మొత్తం పట్టించిన కొంచెం కారం అనేది ఖచ్చితంగా పడాలి. లేకపోతే ఏంటంటే అది గ్రేవీలాగా రాదు. కొంచెం ఎంత మరీ ముక్క తినలేం కదా, గ్రేవీ కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం మొత్తాన్ని ఇలాగ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి. ఇంకా మిగిలిపోయింది వీడియో అనేది, ఇంకా అప్లోడ్ చేస్తాను. మరి నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. తర్వాత ఏం జరిగిందని చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందిని సత్యం వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా కావాలి అనుకుంటే కామెంట్ చేసేసేయండి. చూసారా ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.